హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ పేరు మా రెహమాన్ సార్ ఛానల్, రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈ ఛానల్ ద్వారా మీరు ఎన్నో తెలియని డిసీజెస్ గురించి, తెలిసిన డిసీజెస్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకున్నారు. అలాగే ఈ ఛానల్ని మీరు చాలా ఆదరణతో ఆదరిస్తూ మా సార్ యొక్క కృషిని ఇంకా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా చేసే వీడియోలన్నిటినీ మీరు సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేంటంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి, డయాబెటీస్ మెలైటిస్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా చూద్దాం. మనకి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, అందరికీ తెలుసు డయాబెటీస్ మెలైటిస్ అంటే తెలుసు. ఏంటి డయాబెటీస్ మెలైటిస్ అంటే? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఇది షుగర్ వ్యాధి అని తెలుసు. కానీ వాట్ అబౌట్ డయాబెటీస్ ఇన్సిపిడస్? దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ డిసీజ్. కాబట్టి మనం ఈ రెండింటి తేడాల గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇప్పుడు డయాబెటీస్ మెలైటిస్ షుగర్ వ్యాధి అని ఎందుకు అంటామంటే, మన శరీరంలో మెటబాలిక్ డిజార్డర్స్ వలన, అంటే శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగకపోవటం వలన వచ్చేటువంటి వ్యాధిని మనము డయాబెటీస్ మెలైటిస్ షుగర్ వ్యాధి అంటాం. ఇందులో ముఖ్యంగా మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవటం వలన మనకు డయాబెటీస్ మెలైటిస్, దాన్ని మనం డయాబెటీస్ అనేది చెప్తూ ఉంటాం. ఇది డిఫరెంట్. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి ఇంకొక వ్యాధి, ఇదే పేరు గల వ్యాధి, ఇలాగే అనుకుంటాం మనం, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఒక వ్యాధి ఉంది. ఇందులో కూడా మనకి పేరులో పోలికలు ఉన్నప్పటికీ డయాబెటీస్ మెలైటిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఏంటి డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి చూద్దాం. ఇది డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈజ్ ఏ డిసీజ్ ఇన్ విచ్ ద మెటబాలిజం ఆఫ్ అవర్ బాడీస్ ఫ్లూయిడ్స్ అండ్ సాల్ట్ షుడ్ బి డిస్టర్బ్డ్. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్లో ముఖ్యంగా ఫ్లూయిడ్ మెటబాలిజం దెబ్బతింటుంది. అంటే శరీరంలో ఉండవలసిన నీరు మరియు సాల్ట్స్, వీటి మధ్య ఆ డిస్టర్బెన్స్ అనేది దెబ్బతింటం వలన మనకు డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేటువంటి జబ్బు వస్తుంది. ముఖ్యంగా ఈ జబ్బు కారణం ఏంటంటే, ఒక హార్మోను, దాన్ని ఆర్జినైన్ వాసోప్రెసిన్ హార్మోన్ అంటాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ADH అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ డైరెటిక్ హార్మోన్. ఈ హార్మోన్ లోపం వలన మన శరీరంలో డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే జబ్బు కలుగుతుంది.